Hi students, this is Velluri Ayyappa and welcome to SVA Educational World for Learning channel. At this time we are going to discussing about selection of operating point అని చూద్దాము. ట్రాన్సిస్టర్కి సంబంధించింది. ఆల్రెడీ మనం ఆపరేటింగ్ పాయింట్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్ అనేది ఎలా పనిచేస్తుంది ఆల్రెడీ మనం చూడడం జరిగింది. అండ్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ మోర్ నోటిఫికేషన్స్ అండ్ టు గెట్ మోర్ కంటెంట్స్. లైక్ చేయండి అండ్ వీలైతే కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సెలెక్షన్ ఆఫ్ ఆపరేటింగ్ పాయింట్స్ అన్నమాట. ఈ ఆపరేటింగ్ పాయింట్ అనేది దేనికి సంబంధించిందంటే ఆల్రెడీ మనము అంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఇస్ ద ఆపరేటింగ్ పాయింట్ అండ్ ట్రాన్సిస్టర్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది. ఓకేనా, అంటే ట్రాన్సిస్టర్ యొక్క ఆపరేటింగ్ కండిషన్స్, ట్రాన్సిస్టర్ అనేది ఆపరేటింగ్ కండిషన్స్లో ఎలా పనిచేస్తుంది అనేది. అంటే మీన్స్ ఇక్కడ దాని గుండా పాస్ అయ్యేటువంటి కరెంట్ వాల్యూస్ కానీ దాని దగ్గర ప్రొడ్యూస్ అయినటువంటి వోల్టేజ్ వాల్యూస్ని బట్టి ట్రాన్సిస్టర్ యొక్క వర్కింగ్ కండిషన్ మనం డిసైడ్ చేస్తాం. హౌ ద ట్రాన్సిస్టర్ ఈజ్ గోయింగ్ టు వర్క్ డిపెండ్స్ ఆన్ ద సప్లై వోల్టేజెస్ అండ్ కరెంట్స్ పాసింగ్ త్రూ ద ట్రాన్సిస్టర్స్. ఓకేనా, అది అసలు ఆపరేటింగ్ పాయింట్ అంటే ఏంటో చూద్దాం. ఆపరేటింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది ఏ పాయింట్ దగ్గర అయితే ఆపరేట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆపరేటింగ్ పాయింట్. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిస్టర్ గుండా ఏం పాస్ అవుతుందండి ఇక్కడ అంటే ట్రాన్సిస్టర్ గుండా ఏం పాస్ అవుతుంది, కరెంట్ పాస్ అవుతుంది, నెక్స్ట్ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, నేను ఏం చేశానంటే కనుక ఆ ట్రాన్సిస్టర్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి అనాలిసిస్ చేసుకోవడం కోసము అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని డ్రా చేసుకున్నా. ద అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఈస్ 2 లైన్స్, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ మీద వీసీఈ ప్లేస్ చేశాను, వై యాక్సెస్ మీద ఐసీని ప్లేస్ చేశాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ద అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ద అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ వీ షుడ్ డిసైడ్ ది వర్కింగ్ కండిషన్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. అలా ఏం చేశానంటే కనుక ఇన్పుట్ బేస్ కరెంట్ IB1 ఇచ్చాను, నెక్స్ట్ ఇన్పుట్ బేస్ కరెంట్ని పెంచాను, నెక్స్ట్ ఇన్పుట్ బేస్ కరెంట్ని ఇంక్రీజ్ చేసే వాళ్ళది ఏమవుతుంది, కలెక్టర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అలా మొత్తము 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఓకేనా, అట్ ద సేమ్ టైం DC ట్రాన్సిస్టర్ యొక్క DC లోడ్ లైన్ AC లోడ్ లైన్ మాట్లాడుకున్నాం. ఓన్లీ DC అప్లై చేసినప్పుడు ట్రాన్సిస్టర్ అనేది ఎలా పనిచేస్తుంది అని అనాలిసిస్ చేసుకోవడానికి DC లోడ్ లైన్ అన్నాం. అలా ఒక DC లోడ్ లైన్ డ్రా చేశాను. దట్ ఈస్ ద పాయింట్ విచ్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ది IEC అండ్ విచ్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ది VCE. రెండింటిని డ్రా చేశాను. రెండింటిని డ్రా చేసిన తర్వాత వచ్చినటువంటి లైన్ ఏదైతే ఉందో DC లోడ్ లైన్. ఇప్పుడు మనకి ట్రాన్సిస్టర్ అనేది ఎలా పనిచేయాలనుకుంటున్నాం అంటే ఒక కండిషన్లో యాక్ట్ యాజ్ యాంప్లిఫైయర్ లాగా వర్క్ అవుతుంది, నెక్స్ట్ కండిషన్లో స్విచ్ లాగా ఉపయోగపడుతుంది, నెక్స్ట్ కండిషన్లో క్లోజ్డ్ ఓపెన్ స్విచ్. ఒక కండిషన్లో క్లోజ్డ్, ఒక కండిషన్లో ఓపెన్ స్విచ్. మీన్స్ ఏంటంటే ఇది ఆఫ్ కండిషన్, ఆన్ కండిషన్ యాక్ట్ యాజ్ యాంప్లిఫైయర్. ఓకేనా, ఎప్పుడు ఇది అని అంటే కనుక ఇన్పుట్ ఫార్వర్డ్, అవుట్పుట్ రివర్స్, ఇన్పుట్ ఫార్వర్డ్, అవుట్పుట్ ఫార్వర్డ్, ఇన్పుట్ రివర్స్ అండ్ అవుట్పుట్ రివర్స్. ఈ కండిషన్స్లో ఉపయోగపడుతుంది. ఫార్వర్డ్ కండిషన్, రివర్స్ కండిషన్, ఫార్వర్డ్ కండిషను, ఫార్వర్డ్ కండిషను, రివర్స్ కండిషన్, రివర్స్ కండిషన్లో. ఓకేనా, మరి దానికి సప్లై అనేది అప్లై చేసినప్పుడు ద కరెంట్ షుడ్ బి పాసింగ్ త్రూ ద ట్రాన్సిస్టర్. ఓకేనా, ట్రాన్సిస్టర్ అనమాట. ఇక్కడ యాంప్లిఫైయర్గా వర్క్ అవ్వాలి అంటే కనుక ఏదైతే DC లోడ్ లైన్ ఉందో ఆ DC లోడ్ లైన్ మీద మిడిల్లో ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆపరేటింగ్ పాయింట్. ఇక్కడ చాలా పాయింట్స్ వస్తాయి. మనం కనుక కన్సిడర్ చేసుకున్నట్లయితే IC వాల్యూ, VCE వాల్యూని చూసుకున్నట్లయితే there may be a different points will be coming from the on DC load line. ఈ DC లోడ్ లైన్ మీద ఉన్నటువంటి డిఫరెంట్ పాయింట్స్లో మనకి ఏ పాయింట్ అయితే ఉపయోగపడుతుంది ద ట్రాన్సిస్టర్ యాక్ట్ యాజ్ యాంప్లిఫైయర్ లాగా వర్క్ అవ్వాలంటే కనుక ఏ పాయింట్ అనేది మనకు ఉపయోగపడుతుంది, ఏ పాయింట్ యూజ్ అవుతుంది అనేది ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ ఆపరేటింగ్ పాయింట్స్. అంటే ఆ ట్రాన్సిస్టర్ యొక్క ఆపరేటింగ్ పాయింట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు యాజ్ యాంప్లిఫైయర్ లాగా వర్క్ అవుతుందా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే యాంప్లిఫైయర్ లాగా వర్క్ అవుతుందా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటేనా అసలు దేన్ని సెలెక్ట్ చేసుకుంటే యాంప్లిఫైయర్ లాగా వర్క్ అవుతుంది. ఓకేనా, అనేది తెలుసుకునే ముందు అసలు ఆపరేటింగ్ పాయింట్ అంటే ఏంటి చూద్దాం. ద ఆపరేటింగ్ పాయింట్ ఈస్ కాల్డ్ ఎస్ క్యూసెంట్ పాయింట్. ఇక్కడ ఆపరేటింగ్ పాయింట్ యొక్క డెఫినేషన్ వచ్చేసి అంటే జీరో సిగ్నల్ కరెంట్ దగ్గర అంటే ఎటువంటి సిగ్నల్ ఇవ్వకోకుండా, ఇన్పుట్ సిగ్నల్ ఇవ్వకుండా ఎంత కలెక్టర్ కరెంట్ పాస్ అయింది, ఎంత కలెక్టర్ టు ఎమిటర్ వోల్టేజ్ ప్రొడ్యూస్ అయింది ఓకే అని ఫైండ్ అవుట్ చేసి ఈ 2 పాయింట్స్కి X, Y యాక్సెస్, ఈ 2 పాయింట్స్ని ఈ DC లోడ్ లైన్ మీద మనం ఫిక్స్ చేస్తాం.
ఓకేనా. ఏ ఏ ఈ డీసీ లోడ్ లైన్ మీద ఏ పాయింట్ దగ్గర అయితే కనుక ఐసీ వాల్యూస్ని వీసీ వాల్యూస్ వస్తాయో దట్ పాయింట్ ఇస్ కాల్డ్ ఆపరేటింగ్ పాయింట్. ఓకేనా. ద పాయింట్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది డీసీ లోడ్ లైన్, ద పాయింట్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ది డీసీ లోడ్ లైన్ అట్ ఏ జీరో సిగ్నల్ కలెక్టర్ కరెంట్ అండ్ ఎమిటర్ వోల్టేజ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆపరేటింగ్ పాయింట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏమంటామంటే ద క్రాసింగ్ పాయింట్ ఆఫ్ ది అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ డీసీ లోడ్ లైన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటామంటే క్రాసింగ్ పాయింట్ అని అన్నాం. ఓకేనా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆపరేటింగ్ పాయింట్ రిగార్డింగ్ విత్ ది ట్రాన్సిస్టర్. ఇదంతా ఎందుకు చేసుకుంటున్నాము, ఎందుకు అనాలిసిస్ చేస్తున్నాము అని అంటే కనుక మనం ట్రాన్సిస్టర్ని ఆన్ కండిషన్లో పెట్టిన తర్వాత ఇట్ షుడ్ నాట్ వర్క్ అట్ ఎనీ టైమ్ యాజ్ ఇన్ ఏ ప్రాపర్ కండిషన్. ప్రాపర్ కండిషన్లో ఎప్పుడు వర్క్ అవుతుందని చెప్పి మనం చెప్పలేం. కొన్ని కండిషన్లో వర్క్ అవ్వచ్చు, కొన్ని కండిషన్లో వర్క్ అవ్వకపోవచ్చు. ఎందుకు వర్క్ అవుతుంది, ఎందుకు వర్క్ అవ్వట్లేదు అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కనుక ద ఆపరేటింగ్ పాయింట్ షిఫ్టింగ్ ఫ్రమ్ ది మిడిల్ టు అట్ దిస్ ప్లేస్ అండ్ మిడిల్ టు అట్ దిస్ ప్లేస్. అంటే కట్ ఆఫ్ పాయింట్కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇటు ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిడిల్లో ఉన్నటువంటి ఆపరేటింగ్ పాయింట్ ఎక్కడుంది అని అంటే కనుక దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ రీజియన్. యాక్టివ్ రీజియన్లో ఆపరేటింగ్ పాయింట్ ఉంది. అంటే ఎలా పనిచేస్తుంది అంటే కనుక ఆంప్లిఫైర్ లాగా పనిచేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ఆపరేటింగ్ పాయింట్ ఇన్ కేస్ కనుక ఇటు కనుక షిఫ్ట్ అయిపోయింది అనుకోండి, అంటే ఎక్కడికి వచ్చేసింది, నియర్ టు ది సాచురేషన్ పాయింట్. సాచురేషన్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తే ట్రాన్సిస్టర్ అనేది ఎలా పనిచేస్తుందండి, ఒక స్విచ్ లాగా, ఒక క్లోజ్డ్ స్విచ్ లాగా పనిచేస్తుంది. ఇన్ కేస్ దాని సరౌండింగ్ కండిషన్లో ఉన్నటువంటి సప్లై వలన కానీ టెంపరేచర్ కండిషన్స్ వల్ల కానీ ఆపరేటింగ్ పాయింట్ మిడిల్ నుంచి కట్ ఆఫ్ పాయింట్కి వచ్చేస్తే ట్రాన్సిస్టర్ ఏమైపోతుందంటే కనుక ఆఫ్ అయిపోతుంది. ట్రాన్సిస్టర్ షుడ్ నాట్ వర్క్. ఓకేనా. ప్రాపర్గా వర్క్ అవ్వదన్నమాట. ఇలా ఆపరేటింగ్ పాయింట్ షిఫ్ట్ అయిపోతుంది. ఎటు షిఫ్ట్ అయితే ఎలా పనిచేస్తుంది ట్రాన్సిస్టర్ అనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఫస్ట్ కేసు కనుక చూసినట్లయితే ఆపరేటింగ్ పాయింట్ నియర్ టు ది సాచురేషన్ రీజియన్. ఇక్కడ మనం అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసుకున్నాము. ఓకేనా. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో ఏముంటాయి, ఇది సాచురేషన్ రీజియన్, నెక్స్ట్ ఇది వచ్చేసాము కట్ ఆఫ్ రీజియన్, నెక్స్ట్ ఈ రీజియన్ ఏదైతే ఉందో వైట్ రీజియన్ యాక్టివ్ రీజియన్ అనమాట. ఇదంతా యాక్టివ్ రీజియన్, ఇదంతా సాచురేషన్ రీజియన్, యాక్టివ్ రీజియన్. ఇప్పుడు ఏం చేశానంటే కనుక ఆ డీసీ లోడ్లని డ్రా చేశాను. ఎక్స్ యాక్సెస్ని వై యాక్సెస్ని క్రాస్ చేసుకుంటూ త్రూ ద అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ద్వారా డీసీ లైన్ డ్రా చేశాను. అంటే డ్రా చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ని ప్లేస్ చేసుకున్నాను. ద క్రాసింగ్ పాయింట్ ఆఫ్ దిస్ వన్ అండ్ క్రాసింగ్ పాయింట్ ఆఫ్ దిస్ వన్, క్రాసింగ్ పాయింట్ ఆఫ్ దిస్ వన్, క్రాసింగ్ పాయింట్ ఆఫ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఓకేనా. ఇలా కన్సిడర్ చేసుకున్నాను. ఈ క్రాసింగ్ పాయింట్స్లో కనుక ట్రాన్సిస్టర్ అనేది ఆపరేట్ అయితే ఏ పాయింట్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆపరేటింగ్ పాయింట్ పి అనుకున్నాను, క్యూ అనుకున్నాను, ఆర్ అనుకున్నాను. ఆపరేటింగ్ పాయింట్ని కనుక పి దగ్గర సెట్ చేస్తే ట్రాన్సిస్టర్ అనేది ఎలా పనిచేస్తుంది, ఆపరేటింగ్ పాయింట్ని కనుక క్యూ దగ్గర సెట్ చేస్తే ఎలా పనిచేస్తుంది, ఆపరేటింగ్ పాయింట్ని ఆర్ దగ్గర సెట్ చేస్తే ఎలా పనిచేస్తుంది. అసలు ఆపరేటింగ్ పాయింట్ అనేది సెట్ చేయడం అంటే మీన్స్ ఏంటంటే కలెక్టర్ కరెంట్ని, వీసీఈ కరెంట్ని మనము డిటర్మైన్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిస్టర్ గుండా పాస్ అయ్యే కరెంట్ కలెక్టర్ కరెంట్ అని అన్నా. దీని గుండా పాస్ అయ్యే కలెక్టర్ కరెంటు ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి వీసీఈ వోల్టేజ్ని ఎవరు సెట్ చేస్తారు అంటే కనుక అప్లై చేసేటటువంటి సప్లై, దట్ ఈస్ కాల్డ్ వీసీసీ. అండ్ ఈ ట్రాన్సిస్టర్ చుట్టుపక్కల కనెక్ట్ చేసినటువంటి రెసిస్టర్స్, ట్రాన్సిస్టర్ చుట్టుపక్కల కనెక్ట్ చేసినటువంటి రెసిస్టర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ అనేవి ఐసీ వాల్యూ ఎంత ఉండాలి, వీసీఈ వాల్యూ ఎంత ఉండాలి అని చెప్పి డిసైడ్ చేస్తాయి. ఈ డిసైడ్ చేసిన దాన్ని బట్టి మనం ఏం చేస్తాము, ఐసీ వాల్యూ వచ్చిన ఐసీ వాల్యూ, వీసీ వాల్యూ మెజర్ చేసుకుని వీ షుడ్ ప్లేస్ ది పాయింట్ ఆన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ ప్లేస్ చేస్తాం. ఓకేనా. అప్పుడు ఈ ఆపరేటింగ్ పాయింట్ అనేది కనుక నియర్ సాచురేషన్ అంటున్నాం. ఇదంతా సాచురేషన్ రీజియన్. ఇక్కడ కనుక నియర్ సాచురేషన్, పీ ఈజ్ కాల్డ్ యాజ్ పాయింట్ రీజియన్ అంటే ఆపరేటింగ్ పాయింట్ తీసుకున్నాం. ఇఫ్ ద ఆపరేటింగ్ పాయింట్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ అంటే ట్రాన్సిస్టర్ అనేది ఈ పాయింట్ దగ్గర కనుక ఆపరేట్ అయితే ఆపరేట్ అవుతుంది అనమాట. ఆపరేట్ అవుతూ ఉన్నంతసేపు నేనేం చేశాను, సర్లే ఆపరేట్ అవుతుంది కదా అని చెప్పి నేను నెగ్లెక్ట్ చేయకోకుండా ఒక సిగ్నల్ని కనుక ఇచ్చాను. ఒక సిగ్నల్ని ఏం చేశానంటే కనుక దిస్ ఈజ్ ద సిగ్నల్, నువ్వేం చేయి అంటే కనుక ఆంప్లిఫై చెయ్యి అని చెప్పి నేను ట్రాన్సిస్టర్ ఏం చేశాను, ఇది ట్రాన్సిస్టర్, ఈ ట్రాన్సిస్టర్ అనేది దేని దగ్గర ఆపరేట్ అవుతుందండి, నియర్ సాచురేషన్ రీజియన్ దగ్గర ఆపరేట్ అవుతుంది. అయినా సరే నేను ఏం చేస్తాను, నా ట్రాన్సిస్టర్ ఆంప్లిఫై చేసిద్దా లేదా అని చెప్పి నేను టెస్ట్ చేసుకోవడం కోసం ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చా. ఓకేనా. ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి సైన్ వేవ్ రావాలిగా, సైన్ వేవ్ రావాలి. ఇన్పుట్ ఏం చేశాను, నేను సైన్ వేవ్ ఇచ్చాను. సైన్ వేవ్ ఇస్తే ఏమవుతుందంటే కనుక అవుట్పుట్ సిగ్నల్ నాకు కంపల్సరీ సైన్ వేవే కావాలి. అంటే ఏంటి, సిగ్నల్ స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేసి నాకు సైన్ వేవ్ రావాలి వితౌట్ ఎనీ షేప్ ఆఫ్ ద సిగ్నల్. కానీ ఏమవుతుందిరా అని అంటే ఇన్పుట్ సిగ్నల్ ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో రావట్లేదు. రాకోకుండా
అవుట్పుట్లో ఏమవుతుందంటే కనుక సమ్ పాజిటివ్ పీక్ ఏమవుతుందంటే రిమూవ్ అయిపోతుంది. ఇదిగోండి, ఈ పాజిటివ్ సిగ్నల్ ఎలా రావాలి, ఇలా రావాలి అవుట్పుట్లో, కానీ ఏమవుతుంది, ఈ పాజిటివ్ పీక్ అనేది కట్ అయిపోతుంది ఇన్ కలెక్టర్ కరెంట్. అదే వీసీఈ వోల్టేజ్ దగ్గర కూడా ఏమవుతుంది, సమ్ పాజిటివ్ పీక్ అనేది కూడా కట్ అయిపోతుంది. అంటే ఇఫ్ వీ షుడ్ ప్లేస్ ది ఆపరేటింగ్ పాయింట్ నియర్ ది సాచురేషన్ రీజియన్, ఇట్ షుడ్ clip the or remove the sum of the positive peak in the input signal at the అవుట్పుట్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఏదైతే సిగ్నల్ ఉందో ఆ సిగ్నల్ ఏమవుతుందంటే కనుక సమ్ పాజిటివ్ పీక్ అనేది కట్ అయిపోతుంది. ఓకే, బికాజ్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడ పాజిటివ్ పీక్ కట్ అవుతుంది కదా, ఎందుకు కట్ అవుతుందంటే కనుక మనం ఇక్కడ ఆపరేటింగ్ పాయింట్ సమ్ పాయింట్స్ని కనుక కన్సిడర్ చేసుకుని ఇలా గ్రాఫ్ని కనుక డ్రా చేసుకున్నట్లయితే ఇన్పుట్ సిగ్నల్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ సిగ్నల్ అనేది ఈ లైన్కి ఏమవుతుంది, అబోవ్ వెళ్ళిపోయింది. ఎంత లైన్కి అబోవ్ వెళ్ళిపోయిందో ఇన్పుట్ సిగ్నల్ అంత పీక్ ఏమవుతుందంటే కట్ అయిపోతుంది. ఓకేనా, అది అనమాట ఇక్కడ రీజన్. ఇక్కడ అంటే ఏంటి, ఇక్కడ ఆపరేటింగ్ పాయింట్ని కనుక నియర్ సాచురేషన్ రీజన్ కనుక సెట్ చేసినట్లయితే పాజిటివ్ పీక్ విల్ బీ క్లిప్డ్. అంటే ఏంటి, పాజిటివ్ పీక్లో సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది క్లిప్ అయిపోతుంది. దట్ విల్ నాట్ ప్రొడ్యూస్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అట్ ది అవుట్పుట్ సైడ్. ఇలా కట్ అయిపోతుంది కదా నియర్ సాచురేషన్ రీజన్లో ఉన్నప్పుడు పాయింట్ అనేది. నెక్స్ట్ నేనేం చేశానంటే కనుక ఇలా అయితే పని అవ్వట్లేదు కదా అని చెప్పి, ఓకేనా, ఆపరేటింగ్ పాయింట్ని ఏం చేశాను, ఈ ప్లేస్కి కానీ ఏదో ఒక ప్లేస్కి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, అలా షిఫ్ట్ చేసుకునేది ఏంటంటే కనుక ఆపరేటింగ్ పాయింట్ ఇన్ ద యాక్టివ్ రీజియన్. అంటే ఏంటి, ఇందాక చూడండి ఆపరేటింగ్ పాయింట్ అనేది పి అనుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఆపరేటింగ్ పాయింట్ని క్యూ దగ్గరికి షిఫ్ట్ చేసాం. ఓకేనా, అంటే ఏంటి, ఆపరేటింగ్ పాయింట్ని క్యూ దగ్గరికి షిఫ్ట్ చేసాం. ఈ క్యూ దగ్గర కనుక షిఫ్ట్ చేసినప్పుడు ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు సిగ్నల్ అప్లై చేస్తాను ట్రాన్సిస్టర్కి. ఏం చేశాను, ట్రాన్సిస్టర్ షుడ్ బి ఆపరేటింగ్ అట్ ఏ పాయింట్ పి దగ్గర ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ లాగా వర్క్ అవుతున్నప్పుడు సిగ్నల్ అప్లై చేశాను. ఇక్కడ సిగ్నల్ అప్లై చేసినప్పుడు ట్రాన్సిస్టర్ అనేది ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్కి ఓన్లీ స్ట్రెంత్ మాత్రమే ఇంక్రీజ్ చేసి పంపిస్తుందా, లేదనుకుంటే కనుక ఎంతో కొంత ఎనర్జీని డ్రాప్ చేస్తుందా అని చెప్పి చూసుకోవడానికి ఏం చేశాను, సిగ్నల్ని ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక ఎప్పుడైతే నువ్వు యాక్టివ్ రీజన్లో పని చేయించావో దట్ యాంప్లిఫైర్ ద ట్రాన్సిస్టర్ యాక్ట్ యాజ్ ఏ యాంప్లిఫైర్. ఈ షుడ్ నాట్ డ్రాప్ ది ఎనీ ఎనర్జీ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది ఇన్పుట్ సైడ్. ఓకేనా, ఏదైతే ఇన్పుట్ సైడ్ నుంచి వచ్చామో అంత ఎనర్జీని ఇంక్రీజ్ చేసి పాజిటివ్ పీక్ని ఇచ్చేస్తుంది, నెగిటివ్ పీక్ని ఇచ్చేస్తుంది. ఎందుకంటే మనం అప్లై చేసినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఈ లైన్ డ్రా చేసినటువంటి లైన్కి లోపల మాత్రమే ఉంది. నెక్స్ట్ ఈ డ్రా చేసినటువంటి లైన్కి లోపల మాత్రమే ఉంది. అంటే ఈ లైన్ రెండింటి యొక్క మిడిల్లో మాత్రమే ఇన్పుట్ సిగ్నల్ యొక్క స్ట్రెంత్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. అందుకని ఏం చేసాం, ఇక్కడ చూడండి పాజిటివ్ పీక్ ఇక్కడ వచ్చింది, నెగిటివ్ పీక్ యాస్టీస్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ పీక్ వచ్చింది, యాస్టీస్ నెగిటివ్ పీక్ వచ్చింది. అంటే మిడిల్లో కనుక ఆపరేటింగ్ పాయింట్ సెట్ చేస్తే ఇట్ షుడ్ నాట్ డ్రాప్ ది ఎనీ ఎనర్జీ అట్ ది అవుట్పుట్ సైడ్ ఎటువంటి ఎనర్జీని డ్రాప్ చేయదు, ఎటువంటి ఎనర్జీని చేయదనమాట. ఓకేనా, నెక్స్ట్ మరి ఇంకో రీజన్ ఉంది కదా కట్ ఆఫ్ రీజన్లో అప్లై చేసినప్పుడు ఎలా పనిచేస్తుందో అని చూసినట్లయితే ఆపరేటింగ్ పాయింట్ నియర్ టు ది కట్ ఆఫ్ రీజన్ అనమాట. ఓకేనా, ఇక్కడ కట్ ఆఫ్ రీజన్ ఏదైనా కనుక కన్సిడర్ చేసినట్లయితే దిస్ ఈస్ ద కట్ ఆఫ్ రీజన్ ఇన్ ద ట్రాన్సిస్టర్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. అంతకుముందు దిస్ ఈస్ ద నియర్ ఆపరేటింగ్ పాయింట్. ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాము, పాజిటివ్ పీక్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ చేసాము, ఎటువంటి పాజిటివ్ పీక్ కానీ నెగిటివ్ పీక్ కానీ కట్ అవ్వట్లేదు. ఇన్ కేస్ కనుక ట్రాన్సిస్టర్ అనేది యాక్టివ్ రీజన్లో కనుక మూవ్ అయితే అసలు ఎలా పనిచేస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ పాయింట్ ఇది. ఓకేనా, ఈ ఆపరేటింగ్ పాయింట్ అనేది ట్రాన్సిస్టర్ అనేది ఈ పాయింట్ దగ్గర ఆపరేట్ అవుతున్నప్పుడు నేను సిగ్నల్ అప్లై చేస్తే ఎలా పనిచేస్తుందని చూస్తున్నాను. ఇక్కడ కనుక చూడండి, ఇక్కడ కనుక చూసినట్లయితే ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ కనుక కన్సిడర్ చేసుకుంటే నెగిటివ్ పీక్ ఏమవుతుంది, ఈ లైన్ దాటేసి బయటకు వచ్చేసింది. ఓకేనా, ఈ లైన్ దాటి బయటకు వచ్చింది. ఎంత లైన్ దాటి అయితే కనుక సిగ్నల్ బయటకు వచ్చిందో అంత సిగ్నల్ ఏమవుతుందంటే కనుక అవుట్పుట్ దగ్గర చూడండి క్లిప్ అయిపోతుంది. నెగిటివ్ పీక్ విల్ బీ క్లిప్డ్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చూడండి కలెక్టర్ కరెంట్ ఏదైతే ఉందో కలెక్టర్ కరెంట్ ఏదైతే ఉందో ఈ కలెక్టర్ కరెంట్ కూడా ఏమవుతుందండి ఇక్కడ క్లిప్ అయిపోతుంది చూడండి. ఓకేనా, ఇట్ షుడ్ క్లిప్ ది నెగిటివ్ పీక్ వాల్యూ అట్ ది అవుట్పుట్ సైడ్ అండ్ ద ఆపరేటింగ్ పాయింట్ సెట్టింగ్ అట్ ది నియర్ టు ది కట్ ఆఫ్ రీజన్ అనమాట. ఇవన్నీ ఏంటంటే కనుక అసలు ట్రాన్సిస్టర్కి పర్టికులర్ అమౌంట్ ఆఫ్ బయాసింగ్ కానీ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ సిగ్నల్ కానీ అప్లై చేసినప్పుడు
అంటే అది ఏదో ఒక పాయింట్ దగ్గర ఆపరేట్ అవుతున్నప్పుడు మనం ఇచ్చినటువంటి సిగ్నల్ని యాజ్ టీజ్గా యాంప్లిఫై చేసి పంపిస్తుందా లేదా, అసలు యాంప్లిఫై ఎందుకని చేయట్లేదు అనేది ఇవన్నీ రీజన్స్ అనమాట. ఓకేనా. దీన్ని బట్టి ఏం చేయాలంటే కనుక మనం ప్రాపర్ బయాసింగ్ కానీ, ప్రాపర్ సప్లై కానీ, ప్రాపర్ కాంపోనెంట్స్ కానీ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ ది సెలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ అరౌండ్ ది ట్రాన్సిస్టర్ ఈ షుడ్ ఆపరేట్ ఇన్ ది యాక్టివ్ రీజియన్, కట్ ఆఫ్ రీజియన్, సాచురేషన్ రీజియన్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనం మేజర్గా ఏంటి అంటే కనుక యాంప్లిఫైర్ లాగా వర్క్ అవ్వాలి అంటే ఆపరేటింగ్ పాయింట్ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ ది మిడిల్ ఆఫ్ డీసీ లోడ్లో మిడిల్లో ఉండాలి అండ్ యాక్టివ్ రీజియన్లో ఉండాలి. ఓకేనా. ఇన్పుట్ సైడ్ ఏమో ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేయాలి, అవుట్పుట్ సైడ్ ఏమో రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసుకోవాలి. దీస్ ఆర్ ది కండిషన్స్ టు ప్లేస్ ది ఆపరేటింగ్ పాయింట్ టు ఆపరేట్ ఏ ట్రాన్సిస్టర్ యాజ్ యాంప్లిఫైర్. ఓకేనమ్మా. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ SVO ఎడ్యుకేషన్ వరల్డ్ లెర్నింగ్ ఛానల్.